జై స్వరాజ్, జై స్వరాజ్. ప్రజలారా, జై స్వరాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలండి. గ్రామ స్వరాజ్ యాత్రను త్వరలో చేపట్టబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,600 పైగా ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాలు అన్నీ తిరిగి లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ యాజమాన్యాలు, గవర్నమెంట్ వైద్యశాలలు అన్నింటినీ సందర్శిస్తున్నాం. ఇందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి సరూనగర్ జూనియర్ కళాశాలకు వచ్చాము ఈరోజు. సంతోషం, ఇక్కడ స్ట్రెంత్ బాగుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియజేయేది ఏంటంటే, ఇంత స్ట్రెంత్ ఉన్న మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. ప్రధానంగా బాలికలకు సరి అయినటువంటి టాయిలెట్స్ లేవు. అదే బాలురకైతే అస్సలే లేవాట. వాళ్ళ బాధ వర్ణనాతీతం అట. పక్కకు పోవటానికి కూడా ప్లేస్ లేదు. మూడో అంశము, ఇక్కడ చదువు చెప్తున్నప్పటికీ ఓపెన్గా ఉండటం వల్ల, నగరంలో ఉండటం వల్ల, రకరకాల వ్యక్తులు రావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ కట్టమని గత కొన్ని ఏళ్ళుగా ఫిర్యాదులు చేస్తున్న జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి మేము కట్టిస్తామన్నా కానీ అనుమతులు ఇవ్వటం లేదట. ఇదేందో మరి తెలియదు. మూడో అంశం ఏంటంటే, ఇక్కడ స్ట్రెంత్ బాగుంది, గదులు సరిగా లేవు. గదులు లేవు అని చెప్పేసి గతంలో అదనపు గదుల నిర్మాణం జరిగింది. ఒక బిల్డింగ్ ఇచ్చిర్రు. 3 ఏళ్ళు అయిందట కట్టి. కాంట్రాక్టర్ కళాశాలకి ఆ బిల్డింగ్ని ఇవ్వలేదు. కారణం ఏంటంటే, తనకు రావాల్సిన బిల్లు రాలేదని. బిల్లు రాకుండా కట్టిన బిల్డింగు పడావు పడుతుంది. ఇక్కడ విద్యార్థులకి ఉపయోగంలో లేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఇది పోయిందో లేదో తెలియదు. తక్షణమే ఆ కళాశాలని, ఆ బిల్డింగ్ని కళాశాలకు అందించటము, మౌలిక సదుపాయాలు కల్పించటము. మరో అంశము, స్ట్రెంత్ తక్కువ ఉందట. అదేది టీచర్లది, ఉపాధ్యాయులది, అదే లెక్చరర్లది సంఖ్య సరిపడా లేదు. కాబట్టి తక్షణమే రిక్రూట్ చేయాలి. ఇది చేయాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.